హలో ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి రేపు మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి. ఐ మీన్ క్రిస్మస్ 25థ్. ఓకే. రేపు మీ లైఫ్‌లో ఎలాంటి మేజర్ చేంజెస్ రాబోతున్నాయి అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే. గ్రాటిట్యూడ్ యూనివర్స్కి ఎప్పుడు గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఏమైనా రీడింగ్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, మెసేజ్ చేయవచ్చు. ఓకే. రేపు అంటే 25థ్ మీ లైఫ్లో ఎలాంటి మేజర్ చేంజెస్ రాబోతున్నాయి, దానికి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది ఈరోజు మన వీడియో టాపిక్. ఓకే. మీ నేమ్ తలుచుకోండి అట్లీస్ట్ 3 టైమ్స్. మీ నేమ్ మీ నేమ్ చాలు. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఫ్యూచర్ గురించి కానీ, లేకపోతే మీకు ఏ ప్రాబ్లంకి సంబంధించి రీడింగ్ కావాలి అనుకున్నా పర్సనల్గా డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ నెంబర్ ఉంది, కాంటాక్ట్ చేయవచ్చు. రేపు మా వ్యూవర్స్ లైఫ్లో ఎలాంటి మేజర్ చేంజెస్ రాబోతున్నాయి, దానికి సంబంధించి క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. సో యూనివర్స్ అయితే చెప్పింది వెయిటింగ్ ఎనర్జీలో రేపు మీరు ఉంటారు. సో ఇది దేనికోసమైనా అయి ఉండొచ్చు. మీరు ఎక్కువ రేపు ఏదైనా మనీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారా, లేకపోతే మీ పర్సన్ నుంచి రిప్లై కోసం వెయిట్ చేస్తూ ఉంటారా, లేకపోతే ఏదైనా హోమ్ లోన్ గురించి వెయిట్ చేస్తూ ఉంటారా? చూద్దాము. నెక్స్ట్ 9 ఆఫ్ వాండ్స్. నెక్స్ట్ యూనివర్స్. జడ్జ్మెంట్. 10 ఆఫ్ పెంటికల్స్. King of Swords. One more card, universe. Ace of Wands. 8 of Swords. 7 of Cups. Queen of Swords. Temperance. సో మనీ విషయంలో కానీ, లేకపోతే మీకు ప్రయారిటీ కోసం కానీ, లైక్ ఏదైనా పర్సన్ నుంచి కానీ రేపు మీ లైఫ్లో చాలా వరకు పీపుల్కి హెల్ప్ చేయడం కానీ అలాంటివేవో మీరు చేయబోతున్నారు. లైక్ లేని వాళ్ళకి కానీ మనీ హెల్ప్ చేయడం కానీ, లేకపోతే ఏదైనా సరే హెల్పింగ్ నేచర్ అనేది రేపు మీ లైఫ్లో ఉండబోతోంది. బ్యాలెన్స్ అయితే చేయాలి అనుకుంటారు. ఓకే. సో వెయిట్ చేస్తారండి. ఎందుకు వెయిట్ చేస్తారు అంటే సో ఏదో పనిలో మీకు న్యూ బిగినింగ్స్ కావాలని ఉంది. అది మీ రిలేషన్షిప్లో కానీ, లేకపోతే ఏదో కొత్తది చేయాలి అనుకొని ఎదురు చూస్తున్నారు. సో అది ఎప్పుడు అవుతుంది అని వెయిట్ చేస్తున్నారు. అండ్ మీ లైఫ్లో కూడా ఏదో న్యూ బిగినింగ్స్ అనేది రాబోతున్నాయి. ఓకే. దానివల్ల మీరు హ్యాపీగా ఉండబోతున్నారు. అండ్ జడ్జ్మెంట్. సో మీరు ఏదైనా కోర్టుకి సంబంధించిన ఇష్యూస్ అలాంటివి ఏదైనా ఉంటే దాని డెసిషన్ కోసం కూడా మీరు వెయిట్ చేస్తూ ఉంటారని నాకు ఇక్కడ కనిపిస్తుంది. సో కొంతవరకు వెయిట్ చేస్తున్నారు. అండ్ దానికి సంబంధించిన ఒక న్యూస్ ఏదో మీకు రాబోతోంది.
సో ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అని చెప్పేసి కూడా మీరు ఎదురు చూస్తారు రేపు. అండ్ డెసిషన్ తీసుకోలే ఏదో ఒక డెసిషన్ తీసుకుంటారు. ఎందుకంటే వెయిట్ చేస్తున్నారు మీరు చాలా కాలం నుంచి. ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి దీని విషయంలో అని చెప్పేసి. అది ఏదన్నా కొనే విషయం కావచ్చు, ఏదైనా ఇంపార్టెంట్ హౌస్ చేంజింగ్ కోసం కావచ్చు, ఇలా దేనికి సంబంధించి అయినా మీరు వెయిటింగ్ చేస్తూ ఉంటారు. ఆ డెసిషన్ లేకపోతే కోర్టుకి సంబంధించిన దానికోసమైనా సరే డెసిషన్ వెయిట్ చేస్తూ ఉంటారు. బికాస్ ఇది ఎప్పుడెప్పుడు వదిలించేసుకుందామా అని మీకు అనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు మనకి రావాల్సింది వచ్చేస్తే అక్కడితో ఇది క్లోజ్ అయిపోతే బెస్ట్. ఎందుకంటే దాన్ని పెట్టుకొని నేను హ్యాపీగా ఉండలేకపోతున్నాను. కాబట్టి అది క్లియర్ అయిపోతే నేను నా లైఫ్‌లో నేను హ్యాపీగా ఉంటానని మీకు అనిపిస్తుందనమాట రేపు. మెయిన్‌గా ఏదో డెసిషన్ ఏదైతే ఇప్పటిదాకా పెండింగ్ డెసిషన్ ఉందో అలాంటిది ఏదో మీరు తీసుకోబోతున్నారు. ఓకే. అండ్ ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తారు. ఫ్యామిలీస్‌తో కానీ లేకపోతే మీ రిలేటివ్స్ కానీ ఇలా గెట్ టుగెదర్ ఫంక్షన్స్ కానీ, పార్టీస్ కానీ ఇట్లా వెళ్ళి హ్యాపీగా ఉండడానికి మీరు ఎక్కువ ట్రై చేస్తారు. అండ్ మనీ పరంగా కూడా మీకు ఎంత కష్టంలో ఉన్నా సరే ఆ టైంకి అనేది మీరు మనీ అనేది అరేంజ్ అయిపోతాయి. మీరైతే రేపు హ్యాపీగా ఉండబోతున్నారు. మేజర్‌గా హ్యాపీగా ఉండబోతున్నారు. ఓకే. అండ్ కప్స్ ఎనర్జీ వచ్చింది. కప్స్ అంటే ఎమోషనల్‌గా అయిపోతారు ఫ్యామిలీ విషయంలో. సో మీరు అనుకున్నట్టుగా అయిందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేశాను అని చెప్పేసి మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ ఎవరైనా మీ సన్స్ కానీ లేకపోతే రిలేటివ్స్ విషయంలో కూడా మీరు కొంతవరకు వాళ్ళ గురించి ప్రౌడ్‌గా కానీ, మీ సన్ ఆర్ డాటర్ ఇలాంటి వాళ్ళ విషయంలో కూడా మీరు కొంచెం ప్రౌడ్‌గా ఫీల్ అవుతారు రేపు అనిపిస్తుంది. మీ ఫ్యామిలీ విషయంలో కూడా మీరు ప్రౌడ్‌గా ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే నాకు ఇంత మంచి ఫ్యామిలీ ఉన్నారు. నాకు మంచి సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. ఇంతకు మించి నాకేం కావాలి? నా వాళ్ళందరూ నా మాట వింటారు అనే విషయంలో కూడా మీకు ప్రౌడ్‌గా అనిపించే ఛాన్సెస్ ఉంది. ఓకే. కింగ్ ఆఫ్ స్వర్డ్స్, క్వీన్ ఆఫ్ స్వర్డ్స్. మీరు కానీ ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో, వైఫ్ అండ్ హస్బెండ్ కానీ, లవర్స్ కానీ ఎవరైతే ఉన్నారో ఇద్దరూ క్లారిటీ కోసం ఆలోచిస్తారండి రేపు. ఓకే. ఎవరు తగ్గరు. ఇక్కడ చూడండి, క్వీన్ ఆఫ్ స్వర్డ్స్, కింగ్ ఆఫ్ స్వర్డ్స్ ఇద్దరూ సేమ్ ఉంటారు. అంటే నువ్వంత అంటే నువ్వెంత అన్న టైప్‌లో ఉంటారనమాట. క్వీన్ ఆఫ్ స్వర్డ్స్, కింగ్ ఆఫ్ స్వర్డ్స్. సో ఆలోచనలు ఏదైనా డెసిషన్స్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే చాలా రూడ్‌గా ఉండబోతున్నారు. ఇద్దరూ గొడవ పడాలని కానీ, కండిషన్స్ పెట్టుకోవడం కానీ, సో ఇలాంటివేవో కనిపిస్తున్నాయి. అది బ్రదర్ అండ్ సిస్టర్ మధ్య అయినా అవ్వచ్చు. సో మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడడం బెస్ట్. ఎందుకంటే ఆలోచించకుండా మాట్లాడేస్తే ఒకసారి మాట వదిలేసిన తర్వాత అది మళ్ళీ తిరిగి తెచ్చుకోవడం చాలా కష్టం. కాబట్టి ప్రతిదానికి నాకు క్లారిటీ కావాలని మీరు, లేకపోతే ప్రతిదానికి నాకు క్లారిటీ కావాలి అని మీ హస్బెండ్ ఒకరికొకరు డిస్టెన్స్ ఎక్కువ పెంచేసుకుంటున్నారు అనిపిస్తుంది. సో ఆల్రెడీ ఎవరిద్దరి మధ్య అయితే ఫైట్స్ జరుగుతున్నాయో అనుమానాలు ఎక్కువ పడతారండి రేపు. మీరు కానీ, మీ పర్సన్ కానీ, లేకపోతే సో ఎవరి గురించి అయితే మీకు అనుమానం అనిపిస్తుందో ఆ పర్సన్ కూడా మీరెలా ఆ పర్సన్ని అనుమానిస్తున్నారో వాళ్ళు కూడా మీ మీద అంతే అనుమానం ఉంది. ఒక క్లారిటీకి అయితే మీరు రాలేకపోతున్నారు ఆ వ్యక్తి విషయంలో, మీ పర్సన్ కూడా రేపు క్లారిటీ రాలేకపోతున్నారు. ఆలోచనలతోనే మీ ఇద్దరు ఒకరికొకరు దూరం పెంచేసుకుంటున్నారు. లేకపోతే ఇది వైఫ్ అండ్ హస్బెండా ఎవరైనా కావచ్చు. ఆలోచనలు రేపు చాలా ఎక్కువ అయిపోతాయి. ఆలోచనల వల్ల మీకు క్లారిటీ రాకపోవడంతో పాటు అండ్ మీ మైండ్ అసలు ప్రశాంతంగా ఉండదు. ఎందుకంటే చాలా ఓవర్ థింకింగ్ చేసేస్తూ ఉంటుంది మీ మైండ్. అంటే మీరు ఎంత ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్నా సరే, ఎక్కడ ఉన్నా సరే ఏంటంటే
మీ మైండ్‌లో నెగెటివ్ థాట్స్ ఎక్కువ రన్ అవుతాయి. ఈ నెగెటివ్ థాట్స్ మీ మైండ్‌లోకి రానీకుండా చూసుకోండి. ఓకే. ఈ నెగెటివ్ థాట్స్ వల్ల ఏంటంటే మీ లైఫ్ మీరే డిస్ట్రాయ్ చేసుకుంటారు. మీ లైఫ్ మీరే నాశనం ఆహ్, చేసుకోవడానికి ఛాన్స్ అవుతుంది. సో, రేపు వీలైనంత వరకు ఎక్కువ ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి. ఓకే. మీ ఆలోచనల వల్లే కొంతవరకు నాకెందుకో డిస్టర్బెన్సెస్ వస్తాయి అనిపిస్తుంది. మీ వే ఆఫ్ థింకింగ్ కొంచెం కరెక్ట్‌గా లేదు. ఓకే. సో, కాబట్టే కొంచెం డివోషనల్‌గా గానీ, లేకపోతే స్పిరిచ్యువల్‌గా కానీ, లైక్ ఎవరైనా గురువు దగ్గర కానీ, లేకపోతే ఇలా టారో రీడింగ్స్ కానీ, సో, స్పిరిచ్యువల్‌గా మీరు ఎక్కువ మీ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకొని, స్పిరిచ్యువల్‌గా మీకు మీరు డెవలప్ అవ్వడానికి రేపు చాలా ఎక్కువ ట్రై చేస్తారు అని నాకిక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే మీరు చాలా స్ట్రగుల్ అయ్యారు మీ లైఫ్‌లో. చాలా గుడ్ చూసారు, బ్యాడ్ చూసారు. సో, దీనివల్ల ఏంటంటే మీకు కొంచెం ప్రశాంతం కావాలి అని చెప్పి మీ ఎమోషన్స్ రేపు బ్యాలెన్స్‌గా అయితే తీసుకొస్తారు. కామ్ డౌన్ అవ్వడానికి, కూల్ అవ్వడానికి చాలా వరకు ట్రై చేస్తారు అని నాకిక్కడ కనిపిస్తుంది. అండ్ మెయిన్‌గా రేపైతే మీరు కొంచెం హెల్పింగ్ నేచర్‌లో ఉంటారు. సో, ఏంజెల్స్ గైడెన్స్ ఏంటి మీకోసం చూద్దాము. ఏంజెల్స్ మా వ్యూవర్స్‌కి మీరిచ్చే గైడెన్స్ ఏంటి చూపించండి. అంటే మీ ఫ్యామిలీకి రావాల్సిన మనీ ఇలాంటిది ఏదైనా వచ్చి మీరు హ్యాపీగా కూడా రేపు ఉంటారు. మనీ పరంగా కూడా ఓకే, పాజిటివ్‌గా ఉంది. బట్ ఆలోచనల విషయంలోనే కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో, ఏంజెల్స్ మా వ్యూవర్స్‌కి మీరిచ్చే గైడెన్స్ ఏంటి? ఇఫ్ యూ బిలీవ్, లుక్ ఫర్ ఏ సైన్. ఓకే. నన్ను నమ్మితే మీకు తోడుంటాను అని చెప్పేసి ఏంజెల్స్ చెప్తున్నారు. లుక్ ఫర్ ఏ సైన్ అంటే లైక్ ఎక్కడి నుంచి అయినా సరే మీరు హెల్ప్ దొరుకుతుంది అని మీరు వెతుకుతూ ఉంటే దానికోసం అంటే ఒకవేళ ఆ హెల్ప్ మీకు దొరికినా సరే మీరు దాన్ని పట్టించుకోకుండా ఉంటారు. సో, ఆ హెల్ప్ ఎక్కడి నుంచి నేను ఇస్తున్నాను, మీకు ఎక్కడి నుంచి నేను ప్రొటెక్ట్ చేస్తున్నాను అని చెప్పేసి ఆ సైన్స్ కోసం మీరు చూడండి. అంటే కొంతవరకు బ్లైండ్ ఫోల్డ్ ఉంది కదా. ఒకవేళ మీ ఏంజెల్స్ కానీ, యూనివర్స్‌కి కానీ మీకు హెల్ప్ చేస్తున్నా సరే మీరేంటంటే మీ ఆలోచనతో మీరు దాన్ని సరిగ్గా చూడలేకపోతున్నారు. అంటే మీ కళ్ళు ఎదురకుండా ఉన్నా కూడా అది చూడలేకపోతారు. కాబట్టి కొంచెం అబ్జర్వ్ చేయండి. యూనివర్స్ మీకు ఏమి సైన్స్ చూపిస్తుంది, లేకపోతే ఏంజెల్స్ మీకు ఏం సైన్ చూపిస్తున్నారు, మీరు హ్యాపీగా ఉండడానికి మీకు ఎలాంటి మార్గం ఇస్తున్నారు అని చెప్పేసి. అంటే మీరు ఆలోచనలోనే ఎక్కడెక్కడో ఉండిపోతున్నారు. మీ ముందు పెట్టిన ఐటెమ్ కూడా, లేకపోతే మీ ఇక్కడ కార్ కీస్ అట్లాంటివి ఏమన్నా ఉన్నాయి, మీరు ఆలోచనలలో ఎక్కడెక్కడో ఉండిపోతున్నారు. సో, ఎదురుకుండా ఉన్నా కూడా అది మీ కళ్ళకి కనిపించట్లేదు. ఏంజెల్స్ కానీ, యూనివర్స్‌కి కానీ మీకు అవకాశం ఇస్తున్నా మీరు చూడలేకపోతున్నారు. కాబట్టి లుక్ ఫర్ ఎ సైన్. పర్ఫెక్ట్ టైమింగ్. ఏదైనా సరే మీకు రావాల్సింది రావాలి అన్నప్పుడు అది పర్ఫెక్ట్ టైంలో వస్తుంది. సో, వెయిట్ ఫర్ దట్. ఓకే. తొందరపడి నాకు ఎవరు హెల్ప్ చేయరని కానీ, ఏదైనా సరే దేవుడి దగ్గర నుంచి హెల్ప్ అయినా సరే, ఏ సిచ్యువేషన్లో అయినా సరే పర్ఫెక్ట్ టైమింగ్లోనే జరగాల్సినప్పుడు అన్నీ చెప్పకుండానే మనం అనుకోకుండానే జరిగిపోతాయి. కాబట్టి
ఏంజెల్స్ పైన, యూనివర్స్ పైన మీరు ట్రస్ట్‌తో ఉండండి. అబండెన్స్ మీరు పర్ఫెక్ట్ టైమింగ్‌లోనే మీకు అబండెన్స్ అనేది వస్తుంది. లైక్ మనీ పరంగా కానీ, రేపైనా సరే మీకు అబండెన్స్ రాబోతుంది. అది మనీ పరంగా అయినా అవ్వచ్చు, ఎమోషనల్‌గా అయినా అవ్వచ్చు. మీరెవరైనా కోరుకున్న వాళ్ళు మీరు కోరుకున్న వాళ్ళు మీకు వచ్చి మాట్లాడొచ్చు. దానివల్ల మీరు చాలా సంతోషంగా కూడా ఫీల్ అవ్వచ్చు. పర్ఫెక్ట్ టైమింగ్‌లో అన్నీ జరుగుతాయి. సో, కంగారు పడకండి. బీ పేషెన్స్. సో, యూనివర్స్ గైడెన్స్ ఏంటి మీకోసం? యూనివర్స్ మా వ్యూవర్స్ కోసం మీ గైడెన్స్ ఏంటి చూపించండి. యువర్ డ్రీమ్స్ నీడ్ ఏ ప్రాక్టికల్ ప్లాన్. సో, రేపు మీరు దేని గురించి అయితే డ్రీమ్ చేయబోతున్నారో, దేని గురించి అయితే ఎక్స్పెక్ట్ చేయబోతున్నారో దానికి ప్రాక్టికల్‌గా ప్లాన్ అవుతుందా లేదా అనేది చూసుకోండి. ఓకే. అంటే నేను ప్లాన్ చేశాను అయిపోవాలి అని అంటే అయిపోదు కదా. ప్రాక్టికల్‌గా అది అవుతుందా, దానికి ఎంత టైం పడుతుంది అవ్వడానికి, ఎలా ప్లాన్ చేస్తే బెటర్గా ఉంటుంది. మనం ఒక డెస్టినేషన్ ప్లేస్కి వెళ్ళాలి అనుకుంటాము, కానీ దానికి ప్రాక్టికల్‌గా ప్లాన్ కావాలి. ఏదో కలలో అమెరికా వెళ్తామంటే వెళ్ళిపోయామంటే అట్లా కాదు కదా. ప్రాక్టికల్‌గా ఎలా వెళ్ళాలి, దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని దానిపైన హార్డ్ వర్క్ చేస్తే డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. యువర్ డ్రీమ్స్ నీడ్ ఏ ప్రాక్టికల్ ప్లాన్. ఎక్స్పెక్ట్ పవర్ఫుల్ చేంజ్. మీ లైఫ్లో ఏదో పవర్ఫుల్ చేంజ్ రాబోతోంది. దానికి సంబంధించి ప్రాక్టికల్ ప్లాన్స్ వేయండి. అప్పుడే ఈ చేంజ్ అనేది మీ లైఫ్లోకి వస్తుంది. ఓకే. ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.